కరోనా రీ-ఎంట్రీ కలకలం రేపుతోంది. అది కొత్త రూపంలో పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనాతో ఒకే రోజు 2 ప్రాణాలు కోల్పోయారు. ఏపీ, తెలంగాణలో కూడా కేసుల కలవరం షురు అయింది. కోవిడ్-19 మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశవ్యాప్తంగా వందలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మహారాష్ట్రలోని థానేలో 21 ఏళ్ల యువకుడు మృతి చెందగా, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు శనివారం నాడు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన ఇద్దరికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా, నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డయింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ముందు జాగ్రత్తగా ఆసుపత్రులను సిద్ధం చేయాలని ఆదేశించింది. అయితే ఆయా రాష్ట్రాల్లోని కరోనా బాధితులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితుల్లో ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలిపింది. భయపడాల్సిన అవసరం లేదని సూచించింది ప్రభుత్వం. కేరళలో 273 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. ఇక తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక్క ముంబైలోనే ఈ నెలలో పలు కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్లో 2, బెంగాల్లో 2, హర్యానా, సిక్కింలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. పుదుచ్చేరిలో 12, గుజరాత్లో 7, యూపీలో 4, ఉత్తరాఖండ్లో 3 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో 2 కేసులు నమోదు కాగా, కడపలో 2 కేసులు నమోదయ్యాయి. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ జీజీహెచ్లో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలోని ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే బాధితుడిలో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో 60 పడకలతో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేసింది. 2 కొత్త వేరియంట్లతో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు తెలిపారు. వీటిని NB181, LF7 వేరియంట్లుగా గుర్తించారు. అవి JN1 వైరస్ లో ఉపరకాలని చెబుతున్నారు. NB181 వేరియంట్ ఏప్రిల్లో బయటపడితే, LF7 వేరియంట్ ఈ నెలలో బయటపడింది. ఒమిక్రాన్ కుటుంబానికి చెందిన వేరియంట్ల తీవ్రత తక్కువే అయినా ఇవి వేగంగా వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం JN1 వేరియంట్ దేశంలో 53% కేసులకు కారణమవుతోంది. అవి ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ కేసుల సంఖ్యను పెంచుతున్నాయి.